హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. గుప్పడంత మనసు సీరియల్ గురించి తెలుసుకుంటే మాత్రం రిషి, ఫణేంద్ర, వసుధారన్ అయితే వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తారండి. ముగ్గురు అయితే ఇంటికి వచ్చిన తర్వాత వసుధారన్ అయితే కాఫీ అయితే ప్రిపేర్ చేస్తుంది. ప్రిపేర్ చేసిన తర్వాత ముగ్గురు కూర్చొని అయితే తాగుతూ ఉంటారు. అమ్మ వసుధార, అసలు రిషి సార్ని ఎలా కలిసావు, అసలు రిషి సార్ ఎక్కడున్నాడు అని అడుగుతూ ఉంటాడు. అసలు నిజంగానే గతం మర్చిపోయాడా రిషి సారు, అసలు ఏంటమ్మా అని అడుగుతాడు. అసలు రిషి సారు గతం మర్చిపోయిండని నేను కూడా అనుకున్నాను మామయ్య, కానీ మన దొంగల గురించి అసలు ఎవరు ఇలా చేస్తుంది అనేది తెలుసుకోవడం గురించి గతం మర్చిపోయినట్టు అయితే ఇలా అయితే చేస్తున్నాడు మామయ్య. అసలు రిషి సార్ని అయితే అడుగుతాడు, రమణ లాగా నువ్వు ఎందుకు యాక్షన్ చేస్తున్నావు నాన్న, నువ్వు కొంచెం చెప్పవా నాని అని అలా డాడ్ అయితే అడుగుతూ ఉంటాడు. ఈ పరిస్థితుల వల్ల నేను ఇలా అయిపోయాను డాడ్, నేను అయితే ఇప్పుడు చెప్పలేను, చెప్పే టైం వచ్చినప్పుడు అయితే నీకు కన్ఫామ్గా చెప్తాను డాడీ. కాలేజీకి అయితే టైం అయింది డాడీ, మనమైతే కాలేజీకి వెళ్దాము, ఇప్పుడైతే మనం మాట్లాడుకోవద్దు ఏమి అని రిషి సార్ అంటాడు. అప్పుడైతే వసుధార, రిషి సార్, ఫణేంద్రన్ అయితే కాలేజీకి అయితే వెళ్తూ ఉంటారండి. అసలు నేను లేనప్పుడు ఏం జరిగింది మామయ్య అని వసుధార అడుగుతూ ఉంటుంది. మనుకు అయితే నేనైతే లెటర్ రాశాను, లెటర్ సంగతి అయితే మీకు తెలియలేదా అంటే, లెటర్ ఏంటండి, లెటర్ ఏంటమ్మా, లెటర్ అయితే నాకు తెలియదు, ఏం నువ్వేం మాట్లాడుతున్నావమ్మా, లెటర్ గురించా, అది కూడా మను గురించా, నాకైతే తెలియదమ్మా. అసలు నా క్యాబిన్లోకి ఎవరు వచ్చారు, ఆ లెటర్ ఎవరు చదివి ఉంటారు, శైలేంద్రన్ అయితే చదివితే మాత్రం చాలా ప్రమాదం అని వసుధారన్ అయితే అనుకుంటూ ఉంటుంది. మను గారి తండ్రి ఎవరు అసలు అని అనుకుంటూ ఉంటుంది వసుధార. అనుపమ మేడం అసలు కాలేజీకి ఎందుకు రావడం లేదు, అసలు సార్ తోటి ఎందుకు ఉండడం లేదా అనేది అయితే అనుకుంటూ ఉంటుంది. రిషి సార్ అయితే మను అసలు ఎవరు నాకు కూడా తెలియదు, ఒకసారి అయితే కాలేజీకి అయితే రమ్మని అందాము అని వసుధారతోటి అంటూ ఉంటాడు. అసలు మను ఎవరు కాదు, అనుపమ వాళ్ళ కొడుకు అని అంటుంది వసుధార. రిషి సార్ అయితే షాక్ అయిపోతాడు. అనుపమకు అసలు పెళ్ళి కాలేదా, అసలు మను ఎలా, అదే సార్ అసలు నాకు కూడా అర్థం కానిది. సరేలే, అనుపమ మేడంకి అసలు మనం వచ్చినామో లేదో అసలు తెలియకుండొచ్చు, ఒకసారి అయితే కాల్ చేద్దామని రిషి సార్ అయితే అంటూ ఉంటాడు. అసలు మనం లేని టైంలో కూడా మామయ్యను చాలా బాగా చూసుకుంటుంది అనుపమ మేడము అని అంటూ ఉంటాడు రిషి సార్. అదే సార్, మనమైతే అనుపమ మేడంకి ఎలాగైనా థ్యాంక్స్ చెప్పాలి అని అనుకుంటూ ఉంటారు ఇద్దరు. శైలేంద్రన్ అయితే పక్కకు ఉండి చూస్తూ ఉంటాడు. అసలు రిషియా రంగానా ఎలా తెలుసుకునేదని పక్క నుంచి అయితే గమనిస్తూ ఉంటాడు. ఫుల్ వీడియో చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ అండి.